అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి తెలుగు మూవీస్లో రిలీజ్ అయినటువంటి కొన్ని కల్ట్ క్లాసిక్ మూవీస్ అండి. అంటే అది హిట్టా లేకపోతే ఫ్లాపా, యావరేజా, ఇవన్నీ పక్కన పెడితే ఆల్ టైమ్ ఒక 20 years 10 years ఆ పీరియడ్ తీసుకుంటే ఒక టాప్ 5-10 మూవీస్ తీసుకుంటే ఆ లిస్ట్ లో ఉండేటటువంటి ఒక మూవీ, కల్ట్ క్లాసిక్ మూవీ కలేజా మూవీ గురించి నేను కొన్ని వివరాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకి 2010 అక్టోబర్ 7వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీలో మనకు తెలుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ అనుష్క గారు యాక్ట్ చేశారు. సో దీనికి మణిశర్మ గారు సంగీతం ఇచ్చారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రచన దర్శకత్వం అయితే వహించారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మూవీ రిలీజ్ అయిన ఆ ఫస్ట్ డే నుంచి లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయితే అయింది. అది అందరికీ తెలిసిన వాస్తవం, ఫ్యాన్స్ కే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడికి తెలుసు. నేను కూడా థియేటర్ లో చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ తోనే బయటకు వచ్చాను. ఎందుకు ఈ మూవీ ఇలా ఉంది, తలనొప్పి వచ్చేసింది అని చెప్పేసి ఆ ఫీలింగ్ లోనే నేనైతే బయటకు రావడం జరిగింది. అండ్ దానికి ముందు ఒకటి చెప్పాలి, మణిశర్మ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే ఈ మూవీకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సదాశివ సన్యాసి అనే సాంగ్, అలాంటి సౌండింగ్ అలాంటి సాంగ్ అప్పట్లకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదు. చాలా మంచి సాంగ్ అయితే ఈ మూవీకి ఇవ్వడం జరిగింది. అండ్ సాంగ్ మెయిన్ ఆ పాయింట్ ని డిస్క్రైబ్ చేస్తూ ఆ సాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సాంగ్ వచ్చేసి ఫిల్మ్ ఫేర్ అవార్డు అయితే రావడం జరిగింది, స్పెషల్ సాంగ్ అండ్ లిరిసిస్ట్ గా. అండ్ ఈ మూవీ 2007 అక్టోబర్ లో రిలీజ్ అయింది. ఓకే, 2010 లో. అండ్ సేమ్ డేట్ మెన్షన్ చేశాను, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. సో 2010 అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి ముందు రిలీజ్ అయినటువంటి సినిమా వచ్చేసి మనకి అతిథి మూవీ అండి. ఆల్మోస్ట్ 2007 లో రిలీజ్ అయింది. అంటే 2007 to 10 వచ్చేసి 3 years 3.5 year గ్యాప్ తర్వాత, అంటే అతిథి ముందు కొన్ని మూవీస్ మనకి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు పడ్డ తర్వాత మహేష్ బాబు గారి క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి అదే ఎక్స్పెక్టేషన్స్ తో అతిథి మూవీ రిలీజ్ అయింది. అతిథి మూవీ యావరేజ్ గా ఆడింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ గారు అప్పటికి మంచి హిట్స్ కొట్టున్నారు. త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఆ సూపర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి వెరీ హైప్ మూవీ అయింది కలేజాది. అండ్ దానికి ముందు అతిథి కానివ్వండి, అతడు కానివ్వండి, పోకిరి కానివ్వండి, సైనికుడు కానివ్వండి, మహేష్ బాబు గారిని ఒక మంచి మాస్ హీరోగా, ఓకే, ఒక సైలెంట్ యాక్షన్ తో, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ తో, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఉండేటటువంటి సినిమాల నుంచి ఆల్ ఆఫ్ సడన్ త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని ప్రెజెంట్ చేసినటువంటి ఆ వే ఏదైతే ఉందో, అంటే కామెడీ టైమింగ్ తో, చాలా కామెడీ డైలాగ్స్ తో కానివ్వండి, ఆ సీన్స్ తో కానివ్వండి, అంటే చాలా ఫాస్ట్ గా డైలాగ్ డెలివరీ ఉంటుంది మహేష్ బాబు గారిది. నాకు సడన్ గా ఫస్ట్ సీన్ నుంచే చూసినప్పుడు, అరే ఇదేంటిది, మహేష్ బాబు ఇది కాదు కదా, ఇలా ఎందుకు డైరెక్ట్ చేశారా అనే ఆ డిసప్పాయింట్మెంట్ తో మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. థియేటర్ లో చూసినప్పుడు సంగతి అండి నేను చెప్పేది. సో ఇలాంటి టాక్ తో ఇలా ఫ్లాప్ అయినటువంటి సినిమా పోను టీవీలో చూడడం, ఈ డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా టెలివిజన్స్ లో అసలు ఎంత మంచి సినిమా అంటే మేబీ ఆ మూవీ రిలీజ్ అయినటువంటి టైంకి ఆ స్టోరీ కానివ్వండి, ఆ పాయింట్ త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసినటువంటి విధానం కానివ్వండి, చాలా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. సో దానివల్లే సినిమా ఫ్లాప్ అయింది. బట్ దాని తర్వాత పోను సినిమా చూసినటువంటి అభిమానులు కానివ్వండి, టీవీలో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఆ సినిమాని ఆదరించిన తీరు నెక్స్ట్ లెవెల్ అండి. సో చాలా మంచి కల్ట్ క్లాసిక్ మూవీ, అంత బాగుంటుంది. డైరెక్షన్ కానివ్వండి, త్రివిక్రమ్ గారు నరేట్ చేసినటువంటి విధానం కానివ్వండి, మహేష్ బాబు గారిని కలేజాలో ఫస్ట్ ఈ టైమింగ్ తో ఫస్ట్ టైం చూడడం కలేజాలో. దాని తర్వాత వచ్చినటువంటి దూకుడు సేమ్ ర్యాపోలో ఉంటుంది, అదే డైలాగ్ డెలివరీతో, అదే కామెడీ టైమింగ్ తో ఉంటుంది. అది మాత్రం ఆ ఇండస్ట్రీ హిట్ అయింది ఆ మూవీ. సో అంటే ఫస్ట్ టైం మహేష్ బాబు గారి నుంచి ఆ యాక్షన్ తీసుకోలేకపోయారు, చూడలేకపోయారు. సో దాని తర్వాత అలవాటు పడ్డటువంటి ఆడియన్స్ దూకుడునైతే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చేశారు. సో ఈ కలేజా మూవీ ఎస్పెషల్లీ ఒక ప్రాబ్లం లో ఉన్నటువంటి ఒక
ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దేవుడు వస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు అనే ఐ మీన్ దేవుడు ఆయన రూపంలోనే రావనవసరం లేదు, మనిషి రూపంలో మంచి చేసే వాళ్ళలో నుంచి కూడా దేవుడు పుట్టుకొస్తాడు అనే పాయింట్ ని త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసినటువంటి తీరు కానివ్వండి, తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ప్రేక్షకులకి ఎంత బాగా తీశారు, ఎంత మంచి సినిమాని మనం ఫ్లాప్ చేసుకున్నాం అనేది తర్వాత అందరికి అర్థమైంది. ఇప్పుడు ఎవరిని అడిగినా కింద కామెంట్స్ లో, యూట్యూబ్ లో కలేజా మూవీకి సంబంధించినటువంటి కింద కామెంట్స్ లో చూసినా కూడా ఇలాంటి మూవీని ఎలా ఫ్లాప్ చేసుకున్నాము, కల్ట్ క్లాసిక్ మూవీ, మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ పెట్టుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ అండి త్రివిక్రమ్ గారికి అలాంటి స్టోరీని అలా డైరెక్ట్ చేసినందుకు. బట్ ఫ్లాప్ అంటే అది మనం ఏం చేయలేము, తీసుకోలేకపోయారు కాబట్టి ఫ్లాప్ అయిపోయింది. సో 30 crores తో ఈ మూవీ అయితే మనకి ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎంత కలెక్షన్స్ వచ్చింది అనేది ఐడియా లేదు, బట్ ఫ్లాప్ అయిందని అయితే తెలుసు. సో అండ్ ఈ మూవీలో ఆల్మోస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి, అనుష్క గారు కానివ్వండి, ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అండ్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుంది. మహేష్ బాబు గారి యాక్టింగ్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ సునీల్ గారు, అలీ గారు కామెడీ చాలా బాగుంటుంది మనకి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత. ఎస్పెషల్లీ ఎడారిలో సునీల్ గారికి అండ్ అలీ గారికి, మహేష్ బాబు గారికి, అనుష్క గారి మధ్యలో వచ్చేటువంటి కామెడీ సీన్స్ చాలా చాలా మంచిగా ఉంటుంది. కామెడీ సీన్స్, సాంగ్స్ అయితే పిలిచే పెదవులపైన సాంగ్ అనివ్వండి, మగతిక మాయా మచ్చింద్ర అనే సాంగ్ అనివ్వండి, టాక్సీ సాంగ్ సౌండింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మహేష్ బాబు, మణిశర్మ గారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సంగీతం కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు ఈ మూవీకి. సో అంత మంచి మూవీని అప్పుడు ఫ్లాప్ చేసుకున్నాం, బట్ ఇప్పుడైతే చాలా మంది ఆదరిస్తున్నారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ది స్పెషల్ మూవీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మనం. సో అలాంటి మూవీ గురించి మీతో ఒక 2 మాటలు షేర్ చేసుకోవాలనిపించింది. ఇది నాకు బాగా గుర్తుంది, ఆల్మోస్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను రిలీజ్ అయింది. సో సాంగ్స్ సీడీ కొనుక్కోవడము, పదే వినడము చాలా మంచిగా అనిపించింది. ఆ డేస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఆ మ్యూజిక్ అయితే విన్నప్పుడు. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.